చైనాకు బై బై, భారత్కు హాయ్ హాయ్ అంటోంది జపాన్. మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ దేశ బ్యాంకులు ఆసక్తి చూపిస్తున్నాయి. ఒకప్పటి వరకు చైనాకు పెద్దపీట వేసిన సంస్థలు ఇప్పుడు అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వెనకడుగు వేస్తున్నాయి. ఎందుకలా? ఏ బ్యాంకులు భారత్లో పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి? ఎందుకు? చైనా వద్దు భారత్ ముద్దు అన్నట్లుగా ఆ సంస్థ తీరు ఎందుకు మారింది? ఎలా మారింది? వాచ్ దిస్. చైనాను పక్కన పెట్టి భారత్ వైపు జపాన్ చూపు. భారత్ ది బెస్ట్ ప్లేస్ అని ఎందుకు ఫిక్స్ అయ్యాయి? జపాన్ పెట్టుబడులు పెరిగితే సీనే మారుతుందా? భారత్ జపాన్ వాణిజ్య బంధం ఫ్యూచర్ ఏంటి? విదేశాల్లో వాణిజ్య విస్తరణ వ్యూహంలో భాగంగా చైనాకు పెద్దపీట వేసేది జపాన్. జపాన్కు చెందిన కంపెనీలు చైనాలో ఫ్యాక్టరీలు పెడితే నిధులు సమకూర్చడం, సప్లై చైన్కు సపోర్టు చేయడం, వాణిజ్యాన్ని ఈజీ చేయడం లాంటి పనులను జపాన్ బ్యాంకులు నిర్వహించేవి. అయితే ఇదంతా గతం. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చైనాను పక్కన పెట్టి జపాన్ కంపెనీలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. చైనాలో ఆర్థిక వృద్ధి మందగించడం, ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో పాటు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కూడా కనిపిస్తూ ఉండడంతో జపాన్ కంపెనీలు తమ చైనా వ్యూహాన్ని పక్కన పెడుతున్నాయి. దీంతో ఆ దేశ బ్యాంకులు భారత్తో పాటు ఆగ్నేయాసియా దేశాల వైపు తమ ఫోకస్ పెంచుతున్నాయి. ఇదేదో ప్రస్తుతానికి మాత్రమే పరిమితం కాదు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నాయి. జపాన్ లోకల్ బ్యాంకులు చైనాలో తమ కార్యకలాపాలను తగ్గిస్తూ భారత్, సింగపూర్ వైపు చూస్తూ ఉండగా, ఆ దేశానికి చెందిన బడా ఆర్థిక సంస్థలు ఇండియాకు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడులు పెడుతున్నాయి. ఆసియాలో మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో జరుగుతున్న అతిపెద్ద మార్పునకు ఇది సంకేతం అనే చర్చ జరుగుతోంది. ఈ మార్పు భారత్కు భారీ ప్లస్ అవుతోంది. చైనా పనిచేస్తున్న జపాన్ కంపెనీలకు రోజురోజుకు సవాళ్లు పెరుగుతున్నాయి. దీంతో జపాన్ ప్రాంతీయ బ్యాంకులు తమ కార్యకలాపాలను అక్కడ తగ్గిస్తున్నాయి. డ్రాగన్ దేశంలో కార్మిక వ్యయాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో పాటు స్థానిక కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. చాలా రంగాల్లో డిమాండ్ తగ్గిపోతోంది. గత 5 ఏళ్లలో చైనాలో జపాన్ స్థానిక బ్యాంకుల సంఖ్య దాదాపు 20% పైగా తగ్గిపోయింది. జపాన్కు చెందిన చిబా బ్యాంక్, ది 77 బ్యాంక్ సింగపూర్లో కొత్త శాఖలు ప్రారంభించగా, సైక్యో బ్యాంక్ ఇండోనేషియాలో తమ అనుబంధ సంస్థను ప్రారంభిస్తోంది. చైనాపై ఆధారపడకుండా ఆగ్నేయాసియాలో పెట్టుబడులు పెడుతున్న జపాన్ కంపెనీలకు సపోర్టుగా ఉండాలని ఆ బ్యాంకులు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో చైనాకు ఆల్టర్నేట్గా జపాన్ కంపెనీలు ఇతర దేశాల్లో ఉత్పత్తిని విస్తరిస్తున్నాయి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని జపాన్ బ్యాంకులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. జపాన్లో అతిపెద్ద బ్యాంకులైన మిత్సుబిషి యుఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్, సుమిటోమో మిత్సు బ్యాంకింగ్ కార్పొరేషన్, మిజుహో ఫైనాన్షియల్ గ్రూప్ రుణ పోర్ట్ ఫోలియోలు గత 5 ఏళ్లలో చైనాలో 40% వరకు తగ్గాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. ఇండియా అనేది అభివృద్ధి చెందుతున్న మార్కెట్గానే కాదు, ఒక వ్యూహాత్మక వృద్ధి కేంద్రంగా ఆ కంపెనీలు చూస్తున్నాయి. దేశీయంగా భారీ మార్కెట్ ఉండడం, ఆదాయాలు పెరగడం, మధ్యతరగతి కుటుంబాలు పెరుగుతూ ఉండడం, పారిశ్రామికీకరణ దూకుడు మీద కనిపించడం, అన్నిటికీ మించి యువ జనాభా ఎక్కువగా ఉండడం, వినియోగదారుల డిమాండ్ పెరగడం జపాన్ బ్యాంకులు, కంపెనీలు భారత్ వైపు చూసేలా చేస్తున్నాయి. సెమీ కండక్టర్ రంగంలో భారత్ కీలక కేంద్రంగా ఎదుగుతోంది. చిప్ తయారీ, అసెంబ్లింగ్, డిజైన్ రంగాల్లో భారత్లో భారీగా అవకాశాలు ఉన్నాయని జపాన్ కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో చైనాకు బై బై చెప్తూ భారత్కు హాయ్ హాయ్ అంటున్నాయి. భారత్లో చాలా కంపెనీల్లో జపాన్ బ్యాంకులు ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశమూ ఉంది. దీంతో భారత్, జపాన్ మధ్య వాణిజ్య బంధం మరింత స్ట్రాంగ్ కావడం ఖాయం. ఇంతకీ జపాన్ బ్యాంకులు పెట్టుబడి పెడుతున్న సంస్థలేంటి? భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవం చూడబోతున్నామా?
జపాన్కు చెందిన సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ 2025లో యెస్ బ్యాంకులో $1.6 బిలియన్ దాదాపు 20% వాటా కొనుగోలు చేసింది. ఇక $4.45 బిలియన్ శ్రీరామ్ ఫైనాన్స్ లో 25% వాటాతో పాటు డిఎంఐ ఫైనాన్స్ లో మిత్సుబిషి ఫైనాన్షియల్ గ్రూప్ భారీగా షేర్ తీసుకుంది. అవెండిస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో జపాన్కు చెందిన మిజుహో బ్యాంక్ మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. దీంతో ఇండియన్ టెక్నాలజీ, స్టార్టప్, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఆ సంస్థకు డైరెక్ట్ ఎంట్రీ లభించినట్లు అయింది. దశాబ్దాలుగా తమ కస్టమర్లను అనుసరించి జపాన్ బ్యాంకులు చైనాకు వెళ్లాయి. అయితే ఇప్పుడు చైనా +1 స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నాయి. చైనాలో పెట్టుబడులు తగ్గిస్తూ భారత్తో పాటు ఆగ్నేయాసియా దేశాల వైపు చూస్తున్నాయి. జస్ట్ ఇది శాంపిల్ మాత్రమే. మార్పు ఇప్పుడే మొదలైంది. భవిష్యత్తులో ఇది భారత్ జపాన్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఖాయమని ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు సంకేతం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బ్యాంకులతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు భారత్ను భారీ వృద్ధి మార్కెట్గా చూస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో భారత ఆటోమొబైల్ రంగంలో ఒక విప్లవం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మరిన్ని ఫ్యాక్టరీలు రావడంతో పాటు లోకలైజేషన్ ఎక్కువ జరగడం, ఎగుమతులు పెరగడం, ఈవీల అభివృద్ధి, మెరుగైన వాహన ఫైనాన్సింగ్ లాంటి మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మారుతి సుజుకీతో పాటు టొయోటో, హోండా లాంటి జపాన్ కంపెనీలు ఇప్పటికే తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఈవీల మీద దృష్టి సారిస్తున్నాయి. ఈ కంపెనీలకు జపాన్ బ్యాంకులు అండగా ఉండేందుకు భారత్ వైపు చూస్తున్నాయి. ఓవరాల్ గా జపాన్ నుంచి భారత్కు పెరుగుతున్న పెట్టుబడులు మన ఆటోమొబైల్ ఇండస్ట్రీకి భారీ అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అదే జరిగితే చైనా తర్వాత జపాన్కు అతిపెద్ద ముఖ్య తయారీ కేంద్రంగా భారత్ మారుతుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత స్ట్రాంగ్ అయితే భారత ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద బూస్టింగ్ గా మారే అవకాశాలు కూడా ఉంటాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు.